హరీష్ రావు దగ్గర ఏం సబ్జెక్ట్ లేక ఐఏఎస్ల బదిలీలపై మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. హరీష్ రావు చిట్ చాట్ సందర్భంగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలను ప్రస్తావించారు. హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఆది శ్రీనివాస్. ఐఏఎస్ల పనితీరుపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు వస్తాయన్నారు. ఐఏఎస్లు ఎందుకు బదిలీ చేస్తున్నారని అర్థం పర్థం లేకుండా వారు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐఏఎస్ల పనితీరుపైన ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు వస్తాయని, వాటి ఆధారంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్ణయం తీసుకుంటారన్నారు. హరీష్ రావు గారి దగ్గర ఏ సబ్జెక్టు లేక ఐఏఎస్ అధికారుల బదిలీ పైన మాట్లాడుతున్నాడు. ఐఏఎస్ అధికారుల పనితీరు పైన ఎప్పటికప్పుడు నివేదికలు ప్రభుత్వానికి అందే క్రమంలో పరిపాలనా సౌలభ్యం కోసం చీఫ్ సెక్రటరీ గారు ఎప్పటికప్పుడు బదిలీల పైన ఆలోచనలు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా జరిగిన బదిలీలు కూడా తప్పుకొట్టే విధంగా ద్వంద్వ వైఖరితో మాట్లాడేటువంటి మాటలు హరీష్ రావు గారి. ఏ ఒక్క చిన్న అధికారి పరిపాలన సమర్థవంతంగా చేయలేకపోతే, ఏ చిన్న అధికారి ఒకరు పొరపాటు చేస్తే పరిపాలన పైన పట్టు లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంటారు. కలెక్టర్ల మీటింగ్లో కలెక్టర్లందరూ సమర్థవంతంగా పనిచేయమని చెప్తూ క్షేత్రస్థాయిలో కూడా ప్రజల మధ్య నుండి పథకాలన్నీ అందేలా చూడాలని చెప్పేటువంటి మాట మాట్లాడితే కూడా తప్పు ఎలా తీస్తారని చెప్పిన మాట సందర్భంగా అంటే ఆయన నోటి నుంచే పరిపాలన పట్టు లేదని మాట అంటాడు. ఆయన నోటి నుంచే పరిపాలన సౌలభ్యం కోసం జరిగినటువంటి కార్యక్రమం తప్పు విధంగా మీ చరిత్రలో మీ 10 సంవత్సరాల పరిపాలనలో ఐఏఎస్ అధికారులతో కాళ్ళు పట్టించుకున్న నీచ సంస్కృతి మీది. మీ ఎమ్మెల్యేలు అయితే మహిళా కలెక్టర్లు ఐఏఎస్లకు సంబంధించినటువంటి వారిపైన ఈరోజు దుర్భాషలాడే విధంగా కానీ నైతికత లేని మాటలు మాట్లాడి విమర్శలకు పాలైనటువంటి సంగతి మర్చిపోయారా మీరు అడుగుతున్నాం. హరీష్ రావు గారి దగ్గర